హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇండియన్ టీ20 లీగ్ యొక్క 17వ సీజన్ మార్చి 2024లో ప్రారంభమై మే 24న ముగిసింది. అంతకుముందు 16 సీజన్లు చాలా సిక్సర్లు కనుగొనబడ్డాయి. అయితే మేము టాప్ 10 పొడవైన సిక్సర్లు మనం ఈ వీడియోలో తెలియపరుస్తాము. నెంబర్ 1 ఆల్బీ మార్కెల్. ఇండియన్ టీ20 లీగ్లో సుదీర్ఘ సిక్సర్ జాబితాలో ఆల్బీ మార్కెల్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. అతను 2008 125 మీటర్ల పొడవైన సిక్స్ కొట్టాడు. ఆ సమయంలో అతను డెక్కన్ ఛార్జర్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. భారత స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజాను ఎదుర్కొంటూ మార్కెల్ సిక్స్ కొట్టాడు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అతను ఈ రికార్డు సృష్టించాడు. అండ్ నెంబర్ 2 ప్రవీణ్ కుమార్ తన బౌలింగ్కు మరింత పేరుగాంచాడు. 2013 124 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో తలపడుతున్నప్పుడు కుమార్ కింగ్స్ పంజాబ్ తరపున బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సిక్స్ కొట్టడం ద్వారా కుమార్ ఇండియన్ టీ20 లీగులో పొడవైన సిక్స్ జాబితాలో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అండ్ నెంబర్ 3 ఆడమ్ గిల్క్రిస్ట్. 2011లో శక్తివంతమైన 122 మీటర్ల సిక్స్తో 3వ స్థానాన్ని ఆక్రమించాడు. అతను కింగ్స్ 11 పంజాబ్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడాడు. ఆ సమయంలో చార్లా లాంగ్వెల్తో తలపడిన గిల్క్రిస్ట్ సిక్స్ కొట్టాడు. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అండ్ నెంబర్ 4 రాబిన్ ఊతప్ప. 2008 తొలి ఇండియన్ టీ20 లీగ్లో సీజన్లో రాబిన్ ఊతప్ప డ్వాన్ బ్రావోపై భారీ సిక్సర్తో చెలరేగాడు. ఆ ఆరుగురు 120 మీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఇండియన్ టీ20 లీగ్లో సుదీర్ఘ సిక్సర్ల జాబితాలో ఊతప్ప 4వ స్థానంలో నిలిచాడు. అండ్ నెంబర్ 5 క్రిస్ గేల్. 2013 ఇండియన్ టీ20 లీగ్ సీజన్లో క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున పూణే వారియర్స్పై బ్యాటింగ్ చేశాడు. అతను 175 పరుగులతో ఇన్నింగ్స్లో రికార్డును బద్దలు కొట్టే సమయంలో 119 మీటర్ల సిక్స్ కొట్టాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐకానిక్ మ్యాచ్ జరిగింది. చివరిలో క్రిస్ గేల్ తన జట్టు గెలిపించాడు. అండ్ నెంబర్ 6 యువరాజ్ సింగ్ తన సిక్స్ కొట్టే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. 2009లో ప్రారంభమైన ఇండియన్ టీ20 లీగ్ సీజన్లో 119 మీటర్ల సిక్స్ను కొట్టాడు. యువరాజు ఆ డెలివరీ మాకాయా వెంట నుండి మొహాలీలో స్టాండ్స్లోకి కొట్టాడు. ఈ మ్యాచ్లో ధోని నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ కింగ్స్ 11 పంజాబ్ జట్టు నుండి బ్యాటింగ్ చేశాడు. అండ్ నెంబర్ 7 రాస్ టేలర్. ఇండియన్ టీ20 లీగ్లో ప్రారంభ సీజన్లో మరియు బ్యాట్స్మెన్ రాస్ టేలర్ భారీ సిక్స్ కొట్టాడు. శ్రీలంక బౌలర్ చెమిందా వాస్పై అతను 6వ హిట్ చేశాడు. అతను 6 సిక్స్ వచ్చేసి 119 మీటర్లు ప్రయాణించింది. మ్యాచ్లో అతను చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రికార్డు సృష్టించాడు. అండ్ నెంబర్ 8 బెన్ కటింగ్. ఇండియన్ టీ20 లీగ్లో సుదీర్ఘ సిక్సర్ జాబితాలో బెన్ కటింగ్ 8వ స్థానంలో నిలిచాడు. 2016 బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ సిక్స్ కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న కటింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై క్రీజ్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను సిక్స్ 117 మీటర్ల ఎత్తులో ప్రయాణించింది. ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ బంతిని అందించాడు. అండ్ నెంబర్ 9 గౌతమ్ గంభీర్. కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్. శక్తివంతమైన స్ట్రోక్ ప్లేకి పేరుగాంచిన గౌతమ్ గంభీర్ 2013 భారీ సిక్సర్ కొట్టాడు. అతను 22 పరుగులను బోర్డుపై ఉంచే సమయంలో 117 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఏప్రిల్ 8, 2013న జైపూర్ జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో కోల్కతా నైట్ రైడర్స్కు గంభీర్ ప్రాతినిధ్యం వహించాడు. అండ్ నెంబర్ 10 లియామ్ లివింగ్స్టోన్. ఇండియన్ టీ20 లీగ్ చరిత్రలో అత్యంత పొడవైన సిక్సర్లతో ఒకటైన 10వ ర్యాంకులో ఉన్నాడు. 2022 పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న ఇప్పుడు 117 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. ఈ శక్తివంతమైన షాట్ లివింగ్స్టోన్ ఎంతో బలంగా మరియు నైపుణ్యం కలిగి ముందు చూస్తుంది. లివింగ్స్టోన్ వంటి ఆటగాళ్ళు అద్భుతమైన ప్రతిభను కనపరుస్తూ ఇండియన్ టీ20 లీగ్ను ఉత్తేజపరిచి వాటిలోనే ఇలాంటి పెద్ద సిక్సర్లు పెద్ద భాగం.